నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది. దై వర్డ్ ఈజ్ ఎ ల్యాంప్ అంటే మై ఫీట్ అండ్ అ లైట్ అంటే మై పాత్. దయచేసి కూర్చోండి. దేవుని నామానికి మహిమ కలుగాక. దేని వాక్యం చదువుకొని దేని వాక్యం ధ్యానం చేద్దాము. 126వ కీర్తన 5 నుంచి 7 వరకు. కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోష గానముతో పంట కోసెదరు. పిడికుడి విత్తనములు చేతబట్టుకొని ఏడ్చుచు పోవు విత్తువాడు సంతోష గానము చేయుచు పనులు మోసుకొని వచ్చును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి దేవుడు తన భక్తుడి ద్వారా ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. శ్రద్ధగా విందాం. ఒక పొలం ఉంది. పొలంలో విత్తడానికి వెళ్తున్నాడు వ్యవసాయకుడు. అది బ్రదర్ కానీ సిస్టర్ కానీ ఎవరైనా సరే. ఎలా వెళ్ళాడంటమ్మా? కన్నీళ్ళు విడుచుచు. ఎక్కడికి వెళ్ళాడు? తన పొలంలోకి వెళ్తున్నాడు. కన్నీళ్ళు విడుస్తూ ఏం చేస్తున్నాడు? విత్తుతున్నాడంట. ఆలోచనలో పిడికెడు విత్తనములు చేత పట్టుకొని చేతులు వేసుకొని ఏడ్చుచూ పోవు విత్తువాడు. పొలం ఉంది. ఆ పొలం యజమానుడు ఉన్నాడు. వారు ఏం చేస్తున్నారంటే కన్నీళ్ళు విడుచు విత్తనాలని విత్తుతున్నారంట. తర్వాత చేతిలో పిడికెడు విత్తనాలు ఉన్నాయి. ఆ పిడికెడు విత్తనాలు తీసుకొని మళ్ళీ ఎలా వెళ్తున్నాడమ్మా? కన్నీళ్ళు విడిచారు, మళ్ళీ ఏడ్చుకుంటూ వెళ్తున్నారంట, విత్తుతున్నారంట. మీరు ఎప్పుడైనా మీ పొలాలు ఉన్నాయి కదా, మీకు కూడా పొలాలు ఉన్నాయి కదా, ఎప్పుడన్నా పొలాల్లో మనం ఏమైనా విత్తుతున్నప్పుడు లేదా మన ఇంట్లో పెరట్లో చిన్న మొక్క విత్తుతున్నప్పుడు ఏడుస్తూ విత్తుతామా, సంతోషం విత్తుతున్నామమ్మా? మనకు పొలాలు ఉన్నాయి, ఇంట్లో చెట్లు నాటుకుండా జామ చెట్టు, ఇంకో చెట్టు, పువ్వుల చెట్టు, ఏ చెట్టు ఏడుస్తూ విత్తుదామా లేకపోతే సంతోషం విత్తుదామా? గట్టి చెప్పండి. సంతోషం. ఎందుకని? ఈరోజు ఒక ఫలం ఉందనుకోండి, జామ చెట్టు అనుకోండి, చక్క ఇది చక్క. మామిడి చెట్టు అయితే చక్క మామిడి చెట్లు వస్తాయి, పళ్ళు వస్తాయి. సంతోషంతో ఎదురు చూస్తాం. ఆ సీజన్ కొరకు ఎదురు చూస్తాం, సంతోషంగా ఎదురు చూస్తాం. అలాగే విత్తనాలు విత్తేవాడు చక్కగా ఆ పొలం ఫలిస్తుందని ఆశతో ఎదురు చూస్తూ విత్తుతాడు. ఆ సంతోషం అతనే కాదు, అతని ఇంటి వారందరూ సంతోషిస్తారు. అక్కడ పని చేయడానికి వచ్చిన వారు కూడా ఈ యజమానితో పాటు వారు కూడా సంతోషిస్తారు ఇన్ జనరల్. కానీ ఇక్కడ ఏం జరుగుతుందమ్మా? దానికి ఆపోజిట్. ఎవరైతే విత్తనాలు వెళ్ళినారో కన్నీళ్ళు విడుస్తున్నారట. వాళ్ళ కళ్ళలో నుంచి నీళ్ళు వస్తున్నాయి. అలా ఏడుస్తూనే అలా విత్తనాలు చదువుకుని వెళ్తున్నారంట. ఏడుస్తూ కన్నీళ్ళు విడుచు ఆ పిడికిడిచి ఉన్నటువంటి ఆ విత్తనాలు చదువుతున్నాడు. ఏంటి కారణం? ఏంటి? ఎందుచేత చెప్పండి. ఎందుచేత కన్నీళ్ళు విడుచు విత్తుతున్నాడు, ఏడుస్తూ విత్తుతున్నారు? ఎందుకు? ఆన్సర్ అక్కడే ఉంది. ఆన్సర్ అక్కడే పెడేశాడు దేవుడు, మనకేం కష్టం లేకుండా. 5వ వచనం ఏముంది? కన్నీళ్ళు విడిచి విత్తుతున్నాడంట. ఎలాగూ? ఆ రోజునలో తన చేతిలో పిడికడి విత్తనాలు ఏడ్చుచూ విత్తిపోవాడు అంటున్నాడు. అంటే చేతులు ఎన్ని విత్తనాలేమ్మా? పిడికడి అంటే అన్న ఇది పిడికడు విత్తనాలు ఎన్ని ఉంటాయి పిడికిలో? పొలం ఎంత ఉంటుంది? ఎన్ని కావాలి? ఈ చేతులు ఎన్ని ఉన్నాయి? ఇన్నే ఉన్నాయి. మరి సంతోషం ఉంటుంది, ఏడుపు వస్తుందా? పొలం విస్తారంగా ఉంది కానీ విత్తడానికి విత్తనాలు లేవు. అందరూనేమో చక్కగా విత్తనాలు పెట్టుకున్నారు. ఎంత విస్తారం బస్తాలు తెచ్చుకొని ఎరువులు వేసుకుంటున్నారు, విత్తనాలు చల్లుతున్నారు, నాటుకుంటున్నారు. కానీ ఈ వ్యక్తికి, దేవుడు చెప్తున్నటువంటి వ్యక్తికి పిడికిడి మాత్రం విత్తనాలు ఉన్నాయి, సంతోషం లేదు. అయ్యో, ఈ పిడికిడి విత్తనాలు విత్తితే ఎన్ని వస్తాయో, ఎన్ని మొలుస్తాయి? పిడికిడి విత్తనాలు ఇంత స్థలంలో వేసామని పోయి అంతే, పొలం అంత ఉంది, అంతే మొలుస్తాయి. అది కోతకు వస్తాయి, ఎంత వస్తాయి? ఇంటికి ఏం పట్టుకెళ్తాడు? భార్య బిడ్డలకి ఏం పెడతాడు? అది జ్ఞాపకం వచ్చి ఏడ్చుకుంటూ ఎత్తుతున్నాడట. అయ్యో, నా స్థితి ఇలాగ ఉంది అని చెప్పేసి. ఈరోజు దేవుడు నీకు ఇస్తున్నటువంటి గొప్ప వాగ్దానం. నీ కళ్ళల్లో కన్నీరు ఉందా నా సోదరుడా, నా సోదరి? అయ్యో నాకు ఏమి లేదు అని సంతోషం లేకుండా ఉన్నావా నా సోదరుడా, నా సోదరి? నిన్ను దీవించే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన చెప్తున్నాడు నీతోటి, నీ చేతులు ఇన్నే ఉన్నాయా, దిగులు పడవద్దు. పనులు మోసుకుంటూ వస్తావు సంతోషంతో. ఇప్పుడు ఏడుస్తున్నావు కదా, నీ ఏడుపుని అంగలాపుని మార్చేస్తా, నాట్యంగా తిరిగి వస్తావు, సంతోషంగా వస్తావు.
అయ్యో నేను ఇంతే విత్తనం కదా, ఇంత విస్తారమైన పంట ఎలా పండింది అని సంతోషంలో గానము చేయొచ్చు. సంతోష గానము చేసి వస్తావు, నా కుమారుడు నా కుమారు అంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు నువ్వు కన్నీరు విడుస్తున్నావు, ఈ కన్నీరు ఆనంద బాష్పాలుగా మార్చేస్తా అంటున్నాడు దేవుడు, హల్లెలూయా. నీ ఇంటిలో ఇంతే ఉందేమో, ఉద్యోగం లేదేమో, అయ్యో తినడానికి తిండి లేక పస్తులు ఉంటున్నావేమో, అయ్యో నాకు సంతోషం లేదని దుఃఖంలో ఉన్నావేమో. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నేను దీవిస్తా. ఐ విల్ చేంజ్ ద టైమ్స్ అండ్ సీజన్స్, ఐ విల్ చేంజ్ ద సిచ్యువేషన్స్. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ విత్ మీ అంటున్నాడు దేవుడు. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ విత్ హిమ్. ఈరోజు నీవు నేను ఏం చేయాలా? ఈ దీవులు నువ్వు పొందుకోవాలంటే ఏం చేయాలా? ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఇంతకీ ఈ వాగ్దానం ఎవరికమ్మా? అందరికి కాదు. ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచుతున్నారో వారికి మాత్రమే. ఎవరైతే యేసుక్రీస్తు యొక్క రక్తంలో కడగబడి ఆయనే కన్నీళ్ళు వచ్చినా ఆయన విడకుండా, శోధనలు వచ్చినా, హింసలు వచ్చినా, బాధలు వచ్చినా ఆయన విడకుండా ఆయనే పట్టుకున్నవారు, ఆ వారికి, అటువంటి వారికి దేవుడు ఇచ్చిన వాగ్దానం ఇది. చూడండి, లేఖనం ఏం చెప్తున్నా చూద్దాం. కీర్తన గ్రంథము 34 అధ్యాయం చూడండి. 34 కీర్తనలు 34. 19వ వచనం చదువుతున్నాను చూడండి. కీర్తనలు 34:19. నీతిమంతునికి కలుగు ఆపదలు ఎన్నుంటాయమ్మా? ఎవరికి? అసలు ఎవరికి ఆపదలు ఎవరికి రావాలి? ఎవరైతే యేసు నమ్ముకోలేదో, ఎవరైతే అన్యజనులుగా ఉన్నారో వారికి ఆపదలు రావాలి. ఎవరికి వస్తున్న ఆపదలు? యేసు నమ్ముకున్న నీతిమంతునికి వచ్చే ఆపదలు కొన్ని కాదు, అనేకములు. ఇదే నేర్చుకోవాలి మనందరూ కూడా. యేసు నమ్ముకుంటే విల్ బి సేఫ్, యేసు నమ్ముకుంటే విల్ బి ఆల్ రైట్ అనుకుంటారు చాలామంది. నిజమే, ప్రభు అన్నాడు. అది దాని అర్థం తెలుసుకోవాలి. ఇప్పుడు రోజు ప్రయాసపడి భారం మోసుకొస్తున్న సమస్తం జనాలు నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతినిస్తా. ఎప్పుడు కష్టాలు వస్తాయి, కన్నీరు వస్తాయి, వేదన వస్తుంది, ప్రాణానికి అనుభవం వస్తుంది. అప్పుడు కనుక నువ్వు ప్రభు దగ్గరకు వచ్చి నీ జీవితాన్ని సమర్పించుకుంటే అప్పుడు ఈ ఆశీర్వాదాలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుచేత నీతిమంతునికి ఆపదలు ఎవరికి? ఈ లోకంలో వారికి హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే లోకము వాళ్ళందరూ ఒకటే కాబట్టి. ఈ లోకాధికారి ఎవరమ్మా? మన శత్రువు సైతానుడు కదా. వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారు. మనకే కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, అనేకమైన ఆపదలు వస్తాయి. నీతిమంతునికి ఆపదలు అనేకములు అని చెప్పి అక్కడ ఏమన్నాడు చూడండి 2వ లైన్లో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమన్నాడమ్మా? ఎస్, నీతిమంతునికి ఆపదలు అనేకములు అయినను వాటి ఎన్నిటిలో నుంచి కొన్నిటిలోంచా? అన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించిన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అన్నిటిలోంచి విడిపిస్తారంట. ఆశ ఉందా నీకు? ఇటువంటి దీవెనకరమైనటువంటి ఆశీర్వాదంలోకి వెళ్ళాలని మీకు ఆశ ఉన్నదా? దేవుడు మనల్ని దీవించబోతున్నాడు. చిన్నమందా భయపడవద్దు, హల్లెలూయా. మరి ఏం చేయాలా? నాకు ఇన్నే ఉన్నాయి విత్తనాలు, ఇన్నే ఉన్నాయా? ఇదిగో తీసుకో, ఇన్ని విత్తనాలు తీసుకొని కూడా ఆయన నీ దగ్గర ఇన్నే ఉన్నాయా? ఐ విల్ మల్టిప్లై, డోంట్ వరీ. మనం అనుకున్న రీతిలో మనం ఏదైతే ఎదురు చూస్తున్నామో అలాగూ చేయడు కార్యాలు. ఆయనకి ఇష్టమైన రీతిలో, ఆయన పద్ధతిలో ఆయన చేస్తాడు. మనం ఏం చేయాలి మరి? అదే ఈరోజు నేర్చుకోబోతున్నాం. విందామా? అర్థమైందమ్మా? మీ జీవితాలు ఎలా ఉన్నాయి పరీక్ష చేసుకోండి. ఇటువంటి జీవితాలు ఆయన మార్చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మొట్టమొదటిగా ఏం చేయాలి? మనందరూ కూడా మన జీవితాల్ని ఏం చేయాలమ్మా? ప్రభువుకి సమర్పించుకోవాలి. అందరూ బీ అలర్ట్, అందరూ వినండి. ఏం చేయాలా? దేవుడు మనల్ని దీవించాలని అంటే, దేవుడు మనల్ని ఆశ్రయించాలంటే ఏం చేయాలి? మొట్టమొదటిగా మన జీవితాల్ని ప్రభువుకి సమర్పించుకోవాలి. ఎప్పుడు? నువ్వు సంతోషంగా ఉన్నా, దుఃఖంలో ఉన్నా, ఆనందంగా ఉన్నా, నీ కళ్ళలో కన్నీళ్ళు కారుస్తున్నా ఎవరు నమ్ముకోవాలి? యేసే నమ్ముకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఎప్పుడైతే నమ్ముకున్నాం, మన శోధనలు వచ్చినాయి, నా ఇంట్లో ఏమీ లేదు, తిండి లేదు, కట్టుకోవడం బట్టలేవు, ఉండడానికి ఇల్లు లేదు, నేను అనుకునేవి ఏం జరగడం లేదు, అనుకునేవి జరుగుతున్నాయి,
ఎప్పుడు నా జీవితంలో కన్నీరే, వేదనే, శోధనే, హింసలే, బాధలే, దిగులు పడద్దు. నీ కన్నీటిని మార్చే దేవుడు ఉన్నాడు. నువ్వేం చేయాలో నేర్చుకుందాం ఈరోజు. 2 బీద విధవరాలు ఉన్నారు. ఆ విధవరాళ్ళు పాత నిబంధనలు ఒక విధవరాలు, కొత్త నిబంధనలు ఒక విధవరాలు నీకు నేర్పిస్తారు ఈరోజు, నాకు నేర్పిస్తారు ఈరోజు. మన జీవితాలను మార్చివేసే సన్నివేశాలని ఆ విధవరాల ద్వారా మనం నేర్చుకోబోతున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ముందుగా పాత నిబంధనలో ఒక విధవరాలు గురించి నేర్చుకుందాం. సారేపతు అనేటువంటి ఒక గ్రామం ఉంది. ఏంటమ్మది? సారేపతు అనేటువంటి ఒక గ్రామం ఉంది. ఈ గ్రామంలో ఎవరున్నారు? ఒక విధవరాలు. ఒక విధవరాలు అంటే ఈమె ఉంది, మిగిలిన ఎవరు లేరు. విధవరాలు అంటే ఉన్నారు చాలామంది. ఆ చాలామంది విధవరాల్లో ఒక విధవరాలు గురించి మనం నేర్చుకోబోతున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూద్దాం. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం. ఇక్కడ పరిస్థితులను నేర్చుకుందాం. ఇజ్రాయేల్ దేశం అది. ఏలీ అనేటువంటి ప్రవక్త ఉన్నాడు. అహాబు అనేటువంటి చక్రవర్తి ఉన్నాడు. యెజబెలు అనేటువంటి భార్య ఉన్నది. భయంకరమైనటువంటి కరువు వచ్చేసింది అక్కడ. కరువు అంటే మామూలు కరువు కాదు, భయంకరమైన కరువు. తినడానికి తిండి లేదు, చచ్చిపోతున్నారు బిడ్డలో కళ్ళ ముందే. ఇంట్లో తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్ళు లేవు. మనశ్శాంతి లేక తల్లడిల్లిపోతున్నారు ఇజ్రాయేలీ ప్రజలందరూ కూడా. ఎందుకనంటే దేవుడు 3.5 సంవత్సరములు ఆకాశాన్ని మూసేశాడు. ఆకాశం మూస్తే దేవుడు ఏం జరుగుతుంది? వర్షాలు రావు. వర్షాలు రాకపోతే పంటలు ఏమవుతాయి? పండవు. భూమి ఎండిపోతుంది. బీడు భూమిగా మారిపోతుంది. సారవంతమైన నేల అది పాలు తేలించే ప్రాంత దేశము ఒకప్పుడు. కానీ దేవుడు 3.5 సంవత్సరంలో ఆకాశాన్ని మూసివేస్తే ఆ సారవంతమైన పాలు తేలు ప్రవహించి ఆ దేశం ఈరోజు బీడు భూమిగా మారిపోయింది. వాయ్ కారణం ఏంటి? వారు చేసినటువంటి విగ్రహారాధన. దేవునికి వ్యతిరేకంగా వారు చేసిన విగ్రహారాధన బట్టి దేవుడు కోపగించి, మీ సంగతి ఎలాగుందా, నన్ను విడిచి విగ్రహాల జోలికి వెళ్తున్నారా మీరు అని చెప్పి ఆకాశాన్ని ఏం చేశాడమ్మా? మూసేశాడు. మూసివేస్తే భూమి ఇలాగ ఎండిపోయింది. ఒక్క మొక్క, ఈ పిడికిడు కాదు, బస్తాలు తెచ్చి పిడికిలు కాదు, బస్తాలు తెచ్చి విత్తనాలు వేసినా అవి ఫలించడం లేదు. ఎందుకని? పైన ఎవరి కార్యం? అది మనుషులు చేసే కార్యం కాదు. ఎవరు చేస్తున్నారు? పైన దేవుడు చేస్తున్నాడు. అప్పుడు ఒక విశ్వాసం ఉన్నాడు. ఎవరమ్మైనా? ఏలియా ప్రవక్త. అందరూ తినలేక తట్టిమిట్టాడిపోతున్నారు, తలడిల్లిపోతున్నారు. మరి ఈయనెవరు? దేవుని యొక్క ప్రవక్త. మరి ఈయనకి ఆకలేదా, దాహమేదా? మరి ఈయన ఎవరు పోషిస్తారు? భార్య లేదు, పెళ్ళిళ్ళు చేసుకోలేదు, దేవుడికి అప్పించుకున్నాడు జీవితాన్ని, కుటుంబం లేదు, మరి ఎవరు పోషిస్తారు ఏంటి? ఇప్పుడు చూడండి. మొదటి రాజులు 17వ అధ్యాయం 8వ వచనం. 8 అంతటి యెహోవాకు అతనికి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను. ఎలాగూ? నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతను ఊరిగిపోయి అచ్చడ ఉండుము. నిన్ను పోషించడకు అచ్చడనున్న ఒక విధవరాలికి, ఎవరికమ్మా? ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. అమ్మ అక్కడ ఆ సారెపతులు అంతా విధవరాలే ఉన్నారా? చక్కగా సంసారం చేసుకున్నటువంటి కుటుంబాలు లేవా? వాళ్ళ దగ్గర పంపించలేదు, విధవరాల దగ్గరికి పంపించాడు దేవుడు. పైగా ఏలియా ఎంత గొప్ప సేవకుడో మనకు తెలుసు. ఆ ఏలియాకి దేవుడు ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి ఎవరమ్మా? ఒక విధవరాలు సారెపతు గ్రామంలో. వినండి, మళ్ళీ చదువుతున్నా. 8వ వచనం. నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతును ఊరికి పోయి అచ్చడ ఉండుము. నిన్ను పోషించడానికి అచ్చడున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. అందుకు అతడు లేచి సారెపతునకు పోయి పట్టణపు గవినెద్దుకు రాగా ఒక విధవరాలు. ఎవరమ్మా ఒక విధవరాలు అంటే? దేవుడు ఎవరికైతే సెలవిచ్చాడో, ఎవరైతే ఏర్పాటు చేశాడో ఆ విధవరాలు అచ్చట కట్టెలు ఏర్చున్నట చూచి ఆమెను పిలిచి, త్రాగుడికే పాత్రలో కొంచెం నీళ్లు నాకు తీసుకుని రమ్మని వేడుకోయినాను. మొట్టమొదటిగా చూడండి, ఒక విధవరాలు అక్కడికి వచ్చింది. ఇక్కడ ఎవరున్నారు? ఏలియా ఉన్నాడు. అమ్మ ఎంటున్నారు, శ్రద్ధగా వినాలే. అక్కడ ఎవరున్నారు? ఏలియా ఉన్నాడు.
ఏలి దగ్గర ఎవరు వచ్చారు? అక్కడ ఉన్నది ఎవరు? దేవునికి సేవకుడైనటువంటి ఏలియా. ఏలి దగ్గర ఎవరు వచ్చారు? ఒక విధవరాలు వచ్చింది. ఆ విధవరాలను ఎవరు పంపించారు? నిన్ను రక్షించడానికి, నిన్ను సేవించడానికి, నిన్ను దీవించడానికి ఆయన ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడు ఆయన పంపించి నిన్ను దీవిస్తాడు దేవుడు. నీవు నమ్మితే. ఏలియాకి తెలీదు, పోషిస్తానన్నాడు. ఎలా పోషిస్తాడో తెలియదు, ఎవరు వస్తారో తెలియదు. రాజుగారు పోషిస్తాడా? రాజుగారికి ఏం పడదు. రాణిగారు పోషిస్తారా? రాణిగారి అసలు పడదు. ఏంటంటే ఎప్పుడు చంపుదామని చూస్తుంది ఆమె. మరి ఎవరు? ఆయనకి తెలియదు. ఆయనకి తెలియకుండానే ఒక వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసినాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వచ్చింది విధవరాలు. వచ్చి కట్టెలు ఏరుకోవడానికి వస్తే ఈవిడ అంటున్నాడమ్మా, అమ్మా అమ్మా కొంచెం నాకు ఏసీ అడిగాడు కదమ్మా బావి దగ్గర. ఏ బావి దగ్గర? సమరపట్నంలో. అమ్మా త్రాగడ కొంచెం దాహానికి ఇస్తావా అడిగాడు కదా. అలాగే ఈయన అడుగుతున్నాడు ఏలియా, అమ్మా కొంచెం నీళ్ళు ఇస్తావా? ఏం జరిగింది చూడండి అక్కడ. 10వ వచనం. అందుకతడు లేచి సారెపతనకు పోయి పట్టణం గవిని వద్దకు రాగా ఒక విధవరాలు అక్కడ కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి, అమ్మా త్రాగుటికి పాత్రలో కొంచెం నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకోనేను రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఆర్డర్ వేయలేదు. నేను దేవుని సేవకుని కదా. వినండి, ఈయన ఎవరమ్మా? సేవకుడు. ఆమె ఎవరు? ఈయనకి ఎంత అధికారం ఉంది? అమ్మా నేను దేవుని సేవకుడిని, నీళ్ళు పడరా అని ఆర్డర్ వేయచ్చు. బతిమాలుతున్నాడు అంట. అమ్మా కొంచెం నీళ్ళు ఇస్తావా? ఈ లోపల సేవకులు ఎలా ఉంటారు? నాకు అది కావాలి, పడరా. పడుకోవడానికి కాదు, మంచి వేయి. నా బట్టలు కట్టుకోండి, ఈ బట్టలు. ఇది లోకం. ఏమంటే సేవకుడు విధవరాల్ని బతిమాలుతున్నాడు, అమ్మా నీళ్ళు ఇమ్మని. గమనించావా లోకం ఎలా ఉందో? డిమాండ్ అనలే. అమ్మా అమ్మా కొంచెం నీళ్ళు ఇస్తావా? పదకొండవ వచనం. ఆమె నీళ్లు తేపోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకొక రొట్టె ముక్కను నీ చేతిలో. ఎందులోనమ్మా? నీ చేతిలో. వినండి, నీ చేతిలో, నీ పిడికిలో, నీ పిడికిడిలో, నీ చేతిలో. మళ్ళీ చదువుతున్నా 11వ వచనం. నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పాను. వెళ్తుంది ఆమె. వెంటనే బాబు నువ్వెవరో నేనెవరో నీళ్ళు దమ్మని అడుగుతావేంటి అని అనలేదు ఆమె. ఆయన ఎవరో తెలియదు. ఒక సేవకుడు కూడా ఆమెకు తెలియదు. ఒక వ్యక్తి అడుగుతున్నాడు, నీళ్ళు అడుగుతున్నాడు. ఆమె ఎందుకు వచ్చింది? ఆమె పని వేరు. ఆ పొలాలు ఏరుకోవడానికి వచ్చింది ఆమె. కానీ ఈయన నీళ్ళు కావాలంటున్నాడు. ఏం చేసిందమ్మా ఆమె? ఆ పనిని పక్కన పెట్టి నీళ్ళు తినడానికి వెళ్ళబోచుండగా, అమ్మమ్మ ఒక మాట అమ్మమ్మ మరారు మాట, నువ్వు ఇంటికి వెళ్ళి నీ చేతులతో ఒక చిన్న రొట్టె ముక్క తీసుకొని నాకు తీసుకొస్తావా? ఆకలిస్తుంది అని అడిగాడంట. ఏమంటున్నాడు? ఆమె నీళ్లు తేబోచుండగా అతను ఆమెను మరలా పిలిచి, నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పాను. అందుకు ఆమె, నీ దేవుడని యెహోవా జీవము తోడు. తొట్టిలో పట్టెడంతే పిడికెలు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా ఎదురున్నవే కానీ అప్పము ఒకటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవలని కొన్ని పుల్లలు ఏరుడికై వచ్చి తినను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆమె నిజం చెప్పింది, అబద్ధం చెప్పిందా? నిజం చెప్పింది. ఎప్పుడు దేవుని దగ్గర ఏం చెప్పాలమ్మా? నిజం చెప్పాలి. అప్పుడే దేవుడు దీవిస్తాడు. అయ్యారు నీళ్ళు తెమ్మంటున్నారు, బాగుంది వెళ్ళి తెస్తా, దానికి అభ్యంతరం లేదు. కానీ రొట్టె ముక్క కావాలంటున్నారు మీరు. నా దగ్గర లేదు అయ్యగారు, నా దగ్గర లేదు. నాకే లేదు. మా ఇంట్లో ఉన్నది పిడికెడు పిండి. ఈ పిండి పిడికెడు పడితే ఎంత ఉంటుంది అంతే ఉంది. పైగా ఈ పిడికెడులో ఉన్న పిండిని ఎంతమంది తినాలి? నాకొక్కడే కొడుకు, నేను తినాలి, నా కొడుకు తినాలి. ఆఖరి మిగిలింది ఈ పిడికెడు పిండే. ఈ పిండి చేసుకొని ఆ రొట్టెను నేను తినేసి నా కుమారుడికి ఇచ్చి ఇంకా రేపు నుంచి చచ్చిపోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వీఆర్ గోయింగ్ టు డై, వీ నో దట్, వీఆర్ ప్రిపేర్డ్ టు డై.
చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాం. చచ్చిపోకముందు, చావకముందు కొంచెం తినేసి ఈ ఇక దేహానికి ఆకలి తీర్చుకొని చచ్చిపోదామని వచ్చానయ్యా. నీకు నేను నీళ్ళు ఇవ్వగలుగుతాను కానీ నీకు రొట్టె ఇవ్వడానికి నా దగ్గర ఏం లేదు అన్నదండి. అర్థమైంది ఆమె స్థితి. ఆమె ఎటువంటి స్థితిలో ఉందో తెలుసా? ఆమె కళ్ళలోంచి నీళ్లు కారుతున్నాయా, కన్నీరు కారుతుందా, ఆనంద బాష్పాలు కారుతున్నాయా? ఆమె కళ్ళలోంచి చచ్చిపోవడానికి ముందు ఎలా నీ కళ్ళలోంచి ఏమొస్తాయి? ఆనంద బాష్పాలు వస్తాయా? రేపు చచ్చిపోతాం అని అంటే ఇంట్లో నీకు 10 లక్షలు ఉన్నాయనుకోండి, హ్యాపీ. నయాపాసి లేదనుకోండి, ఎలా ఉంటుంది నీ కళ్ళు? కన్నీరు. అమ్మో రేపు ఎలాగో, నా బిడ్డ ఎలాగో, నా కుమారుడు ఎలాగో, చచ్చిపోతాం రేపు ఎలాగో. అటువంటి కన్నీరుతో ఏడుస్తున్నది ఆ పేద వివరాలు. నిజం చెప్పింది సేవకుడి దగ్గర, అయ్యా నా దగ్గర ఏమి లేదు. మరి ఈయన అది నిజమా అబద్ధం ఈయన తెలీదా? ఆ అబద్ధం చెప్పినా ఈయన తెలుసు, నిజం చెప్పినా ఈయన తెలుసు. ఈయన చేయవాడు కాబట్టి. ఆమె నిజం చెప్తున్న సంగతి ఈయనకి తెలుసా తెలియదు చెప్పండి? తెలుసు, నిజం చెప్పింది కాబట్టి. ఇప్పుడు ఏమన్నాడు చూడండి, మళ్ళీ చదువుతున్న 12వ వచనం. అందుకు ఆమె, నీ ఇదేడైన యెహోవా జీవముతోడు తొట్టెలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నాద్దడమే కానీ అప్పమ్మ ఒకటేం లేదు. మేము చావకముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధం చేసుకోవాలని కొన్ని పొలాలు ఏరుటగా వచ్చింది. ఇప్పుడు 11వ వచనం చూడండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఏలి ఆమెతో ఇట్లనను, మై గాడ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. భయపడవద్దు. గట్టిగా దేవుని స్తోత్రం చేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అమ్మా భయపడద్దు, భయపడద్దు. పిడికిలు ఏమున్నాయా? పిండి. నీ బుడ్డులో ఇంతే ఉందా నూనె? కొన్ని పొరలే ఉన్నాయా పొయ్యి వెలిగించడానికి? భయపడవద్దు, భయపడవద్దు, దిగులు చెందవద్దు, ఏడవద్దు, దుఃఖించవద్దు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నాడు చూడండి, భయపడవద్దు. పోయి నీవు చెప్పినట్లు చేయము, నీవు చెప్పినట్లు చేయము. నువ్వు ఏం చెప్పు, నేనేం మార్చట్లేదు, నువ్వేం చెప్తావు అది. ఏం చెప్పింది ఆమె? నేను ఇంటికి వెళ్ళి ఆ పట్టెడి పిండిని తీసుకొని, ఆ బుడ్డిలోని ఇంత నూనె తీసుకొని, ఈ యొక్క కొంచెం పుల్లలు తీసుకొని వెళ్ళి పొయ్యి వెలిగించి ఆ పట్టెడి పిండితోటి అప్పం చేసుకొని నేను నా కుమారుడు తినాలని అన్నావు కదా, అలాగే చెయ్యి, నువ్వు చెప్పినట్టే చెయ్యి, కానీ ప్లస్ ఇది కూడా చెయ్యి. ఏమన్నాడు చూడండి, మళ్ళీ చెప్తున్నా, భయపడవద్దు, పోయి నువ్వు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకొక చిన్న అప్పము మీరు తిన్న తర్వాత చేసుకొని నా వద్దకు తీసుకొని రమ్ము అని ఉందా? అక్కడ ఏముందమ్మా? అమ్మా మొట్టమొదటి ఏం చేస్తావంటే, ఇంతే పిండి నూనెగా తీసుకో, ఇంతే బుడ్డులో నూనెగా తీసుకో. నువ్వు మొదట ఏం చేయాలా? మొదట అప్పము చేసి అది నా దగ్గర తీసుకురా. అలా మిమ్మల్ని అలాగంటే ఏం చేస్తారు మీరు? నీ దగ్గర ఇంతే పిండి ఉంది, ఇంతే బుడ్డు ఉంది, చచ్చిపోవడానికి తినడానికి వెళ్ళావు. ఈయన అంటున్నాడు, ఆ రొట్టె ముక్క ఇద్దరు తినాలి పిలుచుకొని. ఈయన అంటాడు, ఆ రొట్టె ముందు నా దగ్గర తీసుకురా, అప్పుడు మీరు తిందిగాని అంటున్నాడు ఈయన. ఏమనాలి ఆమె? చెప్పండి, ఏమంటది? ఇదేంటయ్యా బాబు, నా స్టోరీ అంతా నిజం చెప్పాను కదా నీకు, ఇంత విని 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 వారికి వీరేమవుతున్నట్టుగా ఇదేంటయ్యా నీ ప్రశ్న? ఇంతే పిండి ఉందంటున్నాను, నాకే సరిపోదు, సగం నేను సగం నా కొడుకు తిని చచ్చిపోదాం అనుకుంటుంటే, ఆ ఇంత పిండిలో మొట్టమొదటి నీకు తీసి వస్తే నాకేం మిగిలితే నాకు మిగిలిపోయిన పర్వాలేదు, నా కొడుకు చావు నేను చూడలేను, ఆ కొడుకుకి ఎలా ఏమి ఇవ్వాలని నీకు ఇచ్చేస్తే, నా కొడుకంతా నీకు ఇచ్చేస్తే నా గతి నా కుమారుడు గతి ఏంటి అని అనాలే. అన్నదా? దిస్ ఈజ్ ద రీజన్ వై గాడ్ హ్యాస్ బెస్ట్ హర్. అందుకనే దేవుడు ఏలియాను పంపించాడు ఆమె దగ్గరికి. నేనైతే అలాగనిద్దు, నేనైతే ఇదేంటే పిచ్చి పెట్టిందా నీకు? నేను నా కుమారుడు ముందు మా ఇంటి వారు అప్పుడు మిగిలితే నీకు మొట్టమొదటి నీకు ఇస్తే ఇంకా నువ్వేం బతుకుతాం? చచ్చిపోతాను రెడీగా ఉంటే. నువ్వు దేవుని సేవకుడు, ఇవాళ కాదు ఎక్కడ కాపుని కోళ్ళు వేస్తే ఎవరైనా నీకు సాయం చేస్తారు. మాకేముంది? మాకు ఎదరాలి, మాకు ఆయన లేడు, భర్త లేడు, ఆడొక్కడ చిన్న కుమారుడు, ఏం చేస్తాం అనాలి. ఏం చేసింది చూడండి. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పం మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము, తరువాత నీకును నీ బిడ్డకును
అప్పములు చేసుకొనుము. ముందు నా దగ్గర తీసుకొచ్చి ఆ తర్వాత నువ్వు చేసుకో. ముందు ఒక రొట్టె పక్కన పెట్టేసేయి. తర్వాత నువ్వేం చేసావు? నీ కోపం నీ బిడ్డలు ఎన్ని ఏమన్నాడమ్మా? అప్పములు చేసుకోనము అన్నాడు. ఎక్కడేమన్నా చూడండి, 12వ వచనం చూడండి. తొట్టిలో పట్టడి పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నాదుండవు కానీ అప్పము కొన్నైనా లేవంటలేదు. ఏమన్నదమ్మా? ఒక్కట కూడా లేదు. అప్పం ఒక్కటి కూడా లేదు. ఇప్పుడు తీసుకుంటే ఎన్ని అవుతుంది? ఒకటే అప్పడం అవుతుంది, అంటే రొట్టె. ఇప్పుడు నువ్వు చెప్పినట్టుగా చేస్తే నాకేం మిగలదు అని ఈయన అంటున్నాడు. మొదట అప్పం తీసుకుంటా, ఆ తర్వాత నువ్వు రొట్టె చేసుకోవట్లేదు, రొట్టెళ్ళు చేసుకుంటున్నాడు ఈయన. అయ్యేది ఒకే రొట్టె. ఆ రొట్టె ఈయనకి ఇచ్చేస్తే ఇంకేం మిగులుతుంది అక్కడ. కానీ ఈయన అంటున్నాడు, మొదట రొట్టె చేస్తే తీసుకురా, తర్వాత రొట్టెలు చేసుకో, రొట్టెళ్ళు చేసుకుంటున్నాడు ఈయన. హల్లెలూయా. 14వ వచనం అలా చెప్పిన తర్వాత ఏమన్నాడు చూడండి. భూమి మీద యెహోవా వర్షము కురిపించిన వరకు ఆ తొట్టులో ఉన్న పిండి తక్కువ కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బుడ్డిలో నూనె అయిపోదు అని ఇజ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చున్నాడు నేను. నేను చెప్పినట్టు కనుక నువ్వు చేస్తే నీ యొక్క తొట్టులో పిండి అయిపోదు, నీ బుడ్డిలో నూనె అయిపోదు. ఎప్పటి వరకు? ఈరోజా, రేపా, ఎల్లుండి? ఎంతవరకు? ఈ కరువు తీరే వరకు నీ ఇంటిలో దేర్ విల్ బి నో ల్యాక్. ఏ కొదువ నీకు ఉండదు. ఎప్పుడు 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 ఈయన చెప్పినట్టు చేస్తే, నేను చెప్పినట్టు చేస్తే ఇందాక బాబు నాకే సరిపోదు నీకేనా అని అంటే ఆ రోజు చచ్చిపోతా. పొద్దున్న రేపు ఉండదు కదా, ఆకలి చచ్చిపోతా 2 రోజులకి. నేను చెప్పినట్టు చేయి. నేను చెప్పినట్టు చేసావా, నీ బ్రతుకు తినమని అంటే వర్షం వచ్చే వరకు, దేవుడు దీవించే వరకు నీ తొట్టులో పిండి అయిపోదు, నీ బుడ్డుల నూనె అయిపోదు అని చెప్పాడు. ఈమెం చేసింది? మళ్ళీ చెప్తున్నా. భూమి మీద యెహోవా వర్షం కురిపించే వరకు ఆ తొట్టులో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోతుంది, ఇజ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చున్నాడు అని. అంతటా ఆమె వెళ్ళి ఏమంటారు చదవండి. ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం చేసిందమ్మా ఆమె? ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా. అంటే ఏలియా చెప్పిన మాట చొప్పున చేసిందంటే ఎవరి మాట అన్నది ఆమె? దేవుని మాట ప్రకారం చేయగా. ఇక్కడే మనం తప్పిపోతాం మనందరం కూడా. దేవుడు చెప్పట్టు మనము చేయము. మనకి కనిపించేది దేవుని వాక్కు కాదు. అప్పుడు మన కన్నీళ్ళే గుర్తుకొస్తాయి, మనకున్నటువంటి తప్పు ఇంతే పిండి గుర్తుకొస్తాయి, చేతిలో ఉన్నటువంటి ఆ పిడికెడు విత్తనాలే గుర్తుకొస్తాయి, రేపు చచ్చిపోతామన్న రోజే గుర్తొస్తుంది. దేవుని మాట మన జ్ఞాపకం రాదు. అందుకని చచ్చిపోతాం అనుకుని చచ్చిపోతారు. నాకు తిండి లేదు అనుకున్నాడు, తిండి రాదు. దేవుడు చెప్పిన మాట విను, నువ్వు దీవిస్తాడు దేవుడు, ఆశ్రయిస్తాడు దేవుడు. నేను అది నీ లాజికల్ థింకింగ్కి డిఫరెంట్గా ఉండొచ్చు. ఆయన కార్యములు, ఆయన తలంపులు నీ తలంపుల కంటే విస్తారములు. He knows how to bless. He knows how to where to bless, when to bless. ఎలాగో నేను దీవించాలని తెలుసు. నీవు నేను చేయవలసింది ఏం చేయాలమ్మా? చెప్పండి, ఏం చేయాలా? ఆయన చెప్పినాడు ఎవరి మాట? దేవుడు చెప్పిన మాట మనం వినాలే. ఉంటే నీకు దీవులు అలా కుమ్మరిస్తాడు నీ నెత్తి మీద. మనం చేయమది. ఆయన చెప్పిన మాట వినకుండా ఎన్నెన్నో చేస్తాం. మనుషులు చెప్పిన మాట వింటాం, ఆ పక్కోళ్ళు చుట్టాలు చెప్పిన మాట వింటాం, స్నేహితులు చెప్పిన మాట వింటాం, ఆయన చెప్పిన మాట వినాం. దేవుడు నేను ఎలా దీవిస్తాడు? ఈరోజు నువ్వు నేర్చుకోవాలి. మనుషులు చెప్పిన మాట వినొద్దనట్లేదు దేవుడు, విందాం. భార్య మాట, భర్త మాటలు అన్నీ వింటాం. ఆ శార మాట విన్నాడు కదా అబ్రాం, విందాం. అన్నిటికంటే ప్రాముఖ్యం ఎవరి మాట వినాలమ్మా? దేవుని మాట వినాలి. మనుషులు చెప్పిన మాట దేవుని మాట వ్యతిరేకంగా ఉంటే ఏం చేయాలి? నువ్వు మనుషుల మాట విన్నావంటే నువ్వు దేవుని ఏం చేస్తున్నావు? పక్కన పెడుతున్నావు. దేవుడు నేను దీవిస్తాడా? ఒకవేళ దేవుని చెప్పిన మాట చెప్పిన మనుషులు కూడా చెప్తే ఓకే, ప్రైజ్ ది లార్డ్. దేవుని చెప్పిన మాట వ్యతిరేకంగా మనుషులు చెప్తే నువ్వేం చేయాలమ్మా? ఎవరిని ప్రేమించాలి? దేవుని ప్రేమించాలి. దేవుని మాట వినాలి. అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. హల్లెలూయా. నువ్వేం చేసిందమ్మా? అక్కడ నేనుంటే ఏం చేస్తా?
ఇవన్నీ మ్యాజిక్లు లాజిక్లు నా దగ్గర కాదు బాబు. ఏమిటిది? వండేసుకుంటే గుడ్లో నూనె అయిపోదా? ఎప్పుడైనా జరిగిందా ఈ లోకంలో? ఏం చెప్తున్నావా? నేను ఎంత మోసం చేస్తున్నావు? నన్ను మోసపుచ్చు మాటలు చెప్పి, అబద్ధ మాటలు నాకు చెప్పి నా దగ్గర నుంచి కొట్టేయాలని చూస్తున్నావా రొట్టెని? శివా అనేవాడు నేనైతే. నన్ను మోసం చేయాలని చూస్తున్నావు నువ్వు. చేసేవాడు కాదు, మాటలే తిండిలాగా చచ్చిపోయేవాడిని తర్వాత. కానీ అలా చేయలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు చెప్పిన మాట ఉంది, దేవుని సేవకుడు చెప్పిన మాట విన్నదే. ఏం జరిగింది చూడండి. 15వ వచనం. ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు నేను. అంతటా ఆమె వెళ్ళి ఏలీ చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేసి వచ్చిరి. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టులో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. అందరూ గట్టిగా దేవుని స్తోత్రం చెందారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఏలియా ద్వారా సెలవిచ్చిన మాట చొప్పున మళ్ళీ దేవుడు వర్షం పంపించే వారు కరువు తీసే వరకు కూడా ఆ ఇంటిలో పిండి అయిపోలేదు, నూనె అయిపోలేదు. పొయ్యి వెలుగుతూనే ఉంది. మరి మిగిలిన చోట, మిగిలిన దేశం, అదే ఆ ఊర్లో మిగిలిన విధవరాలు చాలామంది ఉన్నారు కదా. ప్రభు కూడా చెప్పాడు కదా, సారెపేత ఊరిలో చాలామంది విధవరాలు ఉండి నేను ఆ ఒక్క విధవరాల దగ్గరికి ఏలీ పంపబడ్డాన్ని యేసు చెప్పాడు స్వార్థల్లో. కారణం ఏంటి? యేసు మెచ్చుకున్నాడు ఈ విధవరాల్ని. శబాష్ అని. ఎవరు? మనుషులు కాదు, ఏలియా కాదు. ఎవరు మెచ్చుకున్నారు? ఈ విధవరాల్ని యేసే మెచ్చుకున్నాడు. ఎందుకని? కారణం ఏంటి? ఈరోజు దేవుడు నిన్ను మెచ్చుకొని నిన్ను దీవించాలనంటే నువ్వేం చేయాలమ్మా? దేవుని మాట వినావు. తర్వాత ఏం చేయాలా? వింటాం, అందరూ వింటాం. ఇప్పుడు మీరు అందరూ వింటలేదండి. ఆయన చెప్పి నేను వింటాను, రోజు వింటాను ఉంటాను. వింటాం సరిపోదు, మళ్ళీ ఆయన మాట చొప్పున, విన్న మాట చొప్పున చెయ్యాలి. ఆమె చేసిందే లేదా? మొంతమడికి విన్న తర్వాత ఏం చేసిందమ్మా? యెహోవా సెలవిచ్చిన మాట ప్రకారం చేసింది. ఎన్ని లాజికల్ వచ్చినా, ఎన్ని డౌట్లు వచ్చినా కూడా షీ ఒబేడ్ ద విల్ ఆఫ్ గాడ్, షీ ఒబేడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అలా చేసింది కాబట్టి గొప్ప కార్యం చేశాడు. ఇంతకీ ఎలాగూ ఏలియా చెప్పిన మాట వినడానికి గల కారణం ఏంటి? వాట్ ఇస్ ద బేస్? చెప్పండి. సింపుల్ ఆన్సర్. ఆమెలో ఉన్న విశ్వాసం. హల్లెలూయా. ఈ విశ్వాసం అనేది దేవునికి సమృద్ధిగా పంటలు కొమ్మరించినప్పుడు, 30 దంతులుగా, 60 దంతులుగా, 100 దంతులుగా ఫలించినప్పుడు ఎవరైనా ఉంటుంది విశ్వాసం. నీ దగ్గర ఏమీ లేనప్పుడు, నీ చేతిలో చిల్లి గవ్వలేనప్పుడు, నీ దగ్గర అసలు సంతోషం లేనప్పుడు, దుఃఖం ఉన్నప్పుడు, వేదనప్పుడు విశ్వాసాన్ని వదిలిపెట్టకు నా సోదరుడా. నీ పిడికిలో విశ్వాసం పట్టుకోవాలి, గట్టిగా పట్టుకో. ఆ శూలమతి ఎలా పట్టుకుందో గట్టిగా పట్టుకో విశ్వాసాన్ని. నీ దుఃఖాన్ని మార్చేస్తాడు, నీ వేదన మార్చేస్తాడు, నీ ఏడుపును మార్చేస్తాడు, అంగలాపం తీసేస్తాడు, నాట్యాన్ని ఇస్తాడు నీకు. హల్లెలూయా. చాలామంది చేసే మిస్టేక్ ఇదే. అన్నీ ఉన్నప్పుడు విశ్వాసం ఉంచుతాం, అన్నీ హ్యాపీగా ఉన్నప్పుడు మందిరానికి వస్తాం, కష్టాలు వస్తే మానేస్తాం, దేవుని స్తుతించడం మానేస్తాం, పాటలు పాడడం మానేస్తాం, దేవుడిని పక్కన పెడతాం. తప్పు చేస్తున్నాం. అప్పుడే నువ్వు ఎక్కువగా చేయాలి దేవుని స్తుతించడం. నీ యొక్క లేమిలో కానీ ఆయనతో సమానమైన ఎవరున్నారమ్మా? ఆయన కనపరచాలి. సమానులెవరు ప్రభో, నీ సమానులెవరు ప్రభో, సమానులెవరు ప్రభో. ఇలా నీ దీవించే ఏ దేవుడు ఉన్నాడు నీకు ఈ ప్రపంచంలో? ఎక్కడుంటే ఎట్లా చెప్పు, నేను వెళ్తా. ఎవరు లేరు, యేసు తప్ప. నేను దీవించేవాడు యేసు తప్ప ఇంకెవరు లేరు. ఆయన విశ్వాసము తప్పిపోవద్దు నా సహోదరుడా. నీ కన్నీరు చూసి దుఃఖపడవద్దు. అయ్యో నా స్థితి ఇలాగ మారిపోయింది, అయ్యో పిడికిలే విత్తనాలు ఉన్నాయి. ఆ పిడికిడి విత్తనాలతో పాటు విశ్వాసాన్ని పట్టుకో. విశ్వాసంతో పిడికిలో ఉన్నటువంటి విత్తనాలు పట్టుకో. విశ్వాసంతో నీ చేతుల్లో పిండిని పట్టుకో. ఆ విశ్వాసంతో గుడ్డిలో ఉన్న నూనెను పట్టుకో. ఆ విశ్వాసంతో పొయ్యి వెలిగించు. నీ పొయ్యి ఆరిపోదు, నీ నూనె ఆగిపోదు, తక్కువ కాదు, పిండి అయిపోదు. హల్లెలూయా, హల్లెలూయా. నీ విశ్వాసం ఎలా ఉందో ఒకసారి పరీక్షించుకుంటావు నా సోదరుడు, నా సోదరి. ఆ విధవరాన్ని యేసే మెచ్చుకున్నాడు. ఈరోజు నిన్ను చూసి యేసే మెచ్చుకోవాలనంటే ఏం చేయాలి చెప్తాను వినండి. మొట్టమొదటి నువ్వు ఏం చేయాలమ్మా? నీ జీవితం మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి? దేవుడు అంటే ఏ దేవుడు? చాలామంది ఉన్నారు కదా.
యేసయ్యకి ఇవ్వాలి. దిస్ ఇస్ సీక్రెట్. నీ హృదయంలో, నీ జీవితంలో మొట్టమొదటి ప్లేస్ ఎవరికమ్మా? యేసయ్యకి. దట్ మేక్స్ ఆల్ ద డిఫరెన్స్. యేసుకి తప్ప నీకు ఎవరికి, ఒక మనుషుడికి కానీ, పురుషుడు కానీ, స్త్రీ కానీ, డబ్బు కానీ, ఆస్తులు పాస్తులు కానీ ఎవరికి నువ్వు స్థానాన్ని ఇచ్చినా దేవుని దీవెనలు మనకు రావు. నీ జీవితంలో ప్రథమ స్థానం ఎవరికమ్మా? యేసయ్యకు. నెంబర్ 1. నెంబర్ 2, యేసయ్య చెప్పిన మాటల్ని నువ్వేం చేయాలమ్మా? వినాలి. యేసయ్య చెప్పిన మాట వినాలి, ఆ చొప్పున నీవు చేయాలి. నువ్వు నీ జీవితంలో ఏమున్నా కూడా విశ్వాసాన్ని కోల్పోవద్దు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇది పాత నిబంధనలు ఉన్న విధురాల్లోంచి నువ్వు నేర్చుకున్న పాఠాలు. నిన్ను దీవించాలని, నిన్ను ప్రేమించిన, నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి ప్రాణప్రియుడని యేసు చెప్పిన మాటలు. నీ జీవితంలో యేసుకి స్థానాన్ని మొదట స్థానానికి ఆయన చెప్పిన మాట విను, దేవుని దీవిస్తాడు. విశ్వాసాన్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకు. ఏం చేయాలా? విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడైన యేసు వైపు చూస్తూ మీ ఎదుటనున్న పందెంలో ఓపుతో పరుగుపెట్టండి అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట వినండి. కొంచెం లేటుగా వచ్చారు బ్రదర్స్. ప్రభు చెప్తున్నాడు వాగ్దానం. కన్నీళ్లు విడిచుచు విత్తనాలు పట్టుకొని విత్తువారు, పిడికిలతో విత్తనాలు పట్టుకొని ఏడ్చు విత్తువారు సంతోష గానం చేస్తూ పనులు మోసుకొస్తారని దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని మనం నేర్చుకుంటున్నాం. ఆ దేవుడు నీ వాగ్దానం నెరవేర్చాలని నీ పట్ల యేసయ్యకి నీ జీవితంలో అవి విధవరాలు ఇచ్చినట్లుగా మొదటి స్థానమి. ఆయన చెప్పిన మాటలు విను. నీవు సంతోష సమయంలో దేవుని స్తుతించడం కాదు, నీ వేదంలో, నీ శోధంలో, నీ కష్టంలో, నీ కన్నీటిలో, గాఢాంధకారపు లోయలో ఆయన సన్నిధించు, ఆయన కనపరచు. నన్ను కనపరచు వారిని నేను కనపరుస్తాను దేవుడు. హల్లెలూయా. నిన్ను కనపరచాడు. ఎత్తి అనుకోవడానికి ఎత్తిస్తాడు నిన్ను. హల్లెలూయా. హల్లెలూయా. ఇది పాత నిబంధనలో సారిపోతున్న విధవరాల నుంచి నేర్చుకున్న పాఠం. ఇప్పుడు రెండో పాఠానికి వద్దాం. కొత్త నిబంధనలు ఇంకో విధవరాలు ఉంది. ఈమె నుంచి కొన్ని సంగతులు నేర్చుకుందాం. ఓకే. మార్కు సువార్త మార్కు సువార్త 12వ అధ్యాయం తీయండి. మార్కు 12. నలభై 41. బైబిల్ ఉందా తీయండి. మార్కు సువార్త 12వ అధ్యాయము 41వ వచనం. ఆయన అంటే ఎవరు? యేసయ్య. ఎవరు? యేసయ్య కానుక పెట్టే ఎక్కడ కూర్చున్నాడండి? ఇది కానుక పెట్టే. ఎక్కడ కూర్చున్నారు మీరు? ఎక్కడ కూర్చున్నారా? నేను మీ పాస్టర్ గారిని చైర్ అక్కడ వేసుకున్నాను. నేను ఎక్కడ వేసుకున్నా? ఆయన ఎక్కడ వేసుకున్నాడు చైరు? కూర్చున్నాడు కదా. నిలబడాడంటే చైర్ అక్కర్లేదు, కూర్చున్నాడు. ఎక్కడ వేసుకున్నాడు చైరు? ఏ చైర్లు లేవా? ఇంకక్కడ స్థలాలు లేవా? కానుక పెట్టి దగ్గర చైర్ వేసుకొని కూర్చున్నాడు అంట ఆయన. అందుకని ఆయన డబ్బు అంటే ఆయనకి చాలా ఇష్టం యేసయ్యకి. అందుకని ఎందుకు కూర్చున్నాడు మరి? డబ్బు అంటే ఎవరికి ఇష్టం? నాకు. అందుకని అందులో ఏవేలు ఈయన కూడా చేయలేకపోయి మళ్ళీ జేబులో వెళ్ళిపోతా బయటికి. నేను అక్కడికి వస్తా, కానుక వేస్తే నాకు ఏమో దొరకదు అని చెప్పేసి మళ్ళీ జేబులు పెట్టుకు వెళ్ళిపోతా బయటికి. నేను ఎందుకు? నాకు ఏం కావాలా? మరి వేసి డబ్బు కావాలా? వెండి నాది, బంగారం నాది, భూమి నాది, మీరు నాకేం ఇవ్వగలరు మీరు అన్నాడు దేవుడు. సమస్తము లేదు నాది అంటే ఈ లోకంలో ఏది లేదు, సమస్తం ఆయనవే. అటువంటి ఆయన ఏం కావాలమ్మా? అక్కడ కూర్చున్నాడు. కానుక స్పెషల్గా చైర్ వేసుకొని, ఎవరు వేయలేదు, ఆయన వేసుకున్నాడు చైర్, కూర్చున్నాడు ఆయన. ఎందుకని? ఆయన కానుక పెట్టి ఎదుట కూర్చుండి జనసమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయట చూచుచుండెను. కూర్చుని ఏం చేస్తాడమ్మా? ఎవరిని చూస్తున్నాడు? చెప్పాలి. కూర్చోండి. ఎవరిని చూస్తున్నాడు? గట్టిగా చెప్పండి అమ్మా. ఎవరిని చూస్తున్నాడు? కానుక పెట్టెలో
డబ్బులు వేచున్న వాడిని చూశాడు. నేనైతే కానుక పెట్టినే చూసేవాడు. నేనైతే ఆ కానుక పెట్టి ఎంత పడుతుంది, నిండుతుందా, గలగలాడుతుందా, శబ్దాలు వస్తున్నా లేదా, ఇది చూస్తా. నేనైతే ఆయన కానుక పెట్టని చూడలేదు, కానుక పెట్టులో ఎవరు వేస్తున్నారో వాళ్ళు చూస్తున్నాడు ఆయన. అందుకే కూర్చోడు అక్కడ. నేనైతే అన్ని గలగలాడుతున్నాయి, అంత డబ్బులు వేసారని చూస్తాను. నేనైతే ఆయన అటువంటి వాడు. ఈ దేవుడు నా వంటి వాడు కాదు నా సోదరుడు, నా సోదరే. ఏమన్నాడు చూడండి, ఆయన కానుక పెట్టి ఎదురు కూర్చుండి జనసోము మా కానుక పెట్టెలో డబ్బులు వేయట చూచుచుండెను. ఎంతమంది ఉన్నారో అందరూ చూశాడంట. ధనవంతులైన వారు అనేకులు అందులో ఎలా వేసారమ్మా, విశేషంగా సొమ్ము వేసిండిరి. చాలా ధనవంతులు ఉన్నారు అక్కడ. ఇజ్రాయెల్ దేశం అంతా ధనవంతులే కదా. ఇప్పుడు ప్రపంచంలో అధిక ధనవంతులు ఎవరో తెలుసా మీకు? ఇజ్రాయెలే. అమెరికాలో ఉన్న ధనవంతులు ఎవరు తెలుసా? అమెరికాని గుప్పిలో పెట్టుకుంది ఎవరు తెలుసా? ఇజ్రాయెలే. అంత ధనవంతులు చేశాడు దేవుడు. అంత ధనవంతులు వచ్చి ఏం చేశారు చూడండి, అనేకులు అందులో విశేషంగా సొమ్ము వేయించుండిరి. విశేషంగా అంటే ఎంతమ్మా, చాలా డబ్బులు ఉన్నాయి కదా, దశమ భాగాల కంటే ఇంకెక్కువ అందులో వేస్తున్నారంట. ఇంకా చెప్పాలంటే ఆ కానుక పెట్టే పట్టణం అంతగా వేసేస్తున్నారు. నేనైతే నేల మీద నిలబడేవాడు కాదు. నేనైతే ఎక్కడ గాలిలో అలా తెలియపోయాడు. నేనైతే అమ్మా ఎన్ని డబ్బులు వచ్చినాయి ఈ వేళ, ఈ ఆదివారం. అలాగే నేల మీద ఉన్నాడు ఆయన. నేనైతే గాలికి ఎగిరిపోతున్నాను, అక్కడి నుంచి పడి కాలేజీ ఎరగొట్టుకుంది. నేనైతే ఆయన అలా చేయలేదు. ఏమన్నాడు చూడండి, ఒక బీద విధవరాలు, దేవుని స్తోత్రం, హల్లెలూయా, గట్టిగా చెప్పండి. విధవరాలు ప్లస్ ఎడ్జెక్టివ్, బీద, పూర్ విడో. తర్వాత ఒక బీద విధవరాలు వచ్చి ఎన్ని వేసిందమ్మా, విశేషంగా వేసిందా, 2 కాసులు వేగా ఆయన తన శిష్యులను పిలిచాడు. ఎవరు వచ్చిందమ్మా, అందరూ ధనవంతులు వచ్చేసేసారు ముందుగా. ఎందుకు వచ్చింది, ముందు ఎవరు వచ్చారు చెప్పాలి. ముందు ఎవరు వచ్చారు? ధనవంతులు వచ్చారు. లాస్ట్లో ఎవరు వచ్చింది? ఎందుకని ప్రోటోకాల్ అంటాం. ప్రోటోకాల్ ఎవరు ముందు ఎవరు వచ్చారంట? ధనవంతులు వచ్చారు. ఆఖరి ఎవరు వచ్చారు? ఆ ధనవంతులు మేము రానియలేదు. అమ్మా పక్క ఉండమ్మా, పక్క ఉండి పో, ఏమమ్మా ఇంకా తీసుకొచ్చాం, దగ్గర ఏముంది, చేతులు ఏముంది, పిడికిడి కూడా లేదు. ఆ విత్తనాలు కానీ పిడికిలు ఉంటాయి, 2 కాసులు అంటే పిడికిలు కూడా ఇంకా బోల్డ్ ఉంటాయి పిడికి. ఎవరు రానిలేదా ఆ ధనవంతులు? అందుకని ఆఖరి వచ్చింది. కానీ అందరికన్నా మొదటగా ఎవరు చూశారు? మొదటి స్థానంలో ఎవరిని పెట్టారు? దేవుని స్తోత్రం, హల్లెలూయా. అదే దేవుడు చేసే కార్యం. చూడండి, ఒక పేద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ పేద విధవరాలు ఎక్కువగా వేసినని మీతో నిశ్చయంగా చెప్తున్నానని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ధనవంతులు ఎంత వేసారమ్మా అందులో? బహు విశేషముగా ధనవంతులు ఏంటి, విశేషముగా అందులో కానుకలు వేసి ఉండేవి. విశేషంగా అంటే చాలా వేశారు. అవి ఒక్కడు కాదు, ఎంతమంది ఆ మందిరంలో ఉన్నారో అందరూ, ఆ సమాజ మందిరంలో ఉన్నారు అందరూ వేసేసారు. వీరందరికంటే ఎక్కువగా ఎవరు వేసారంట? ఎన్ని వేసింది? 2 కాసులు. ఆ 2 కాసులు బయటకు వెళ్తే పిచ్చి కూడా దొరకదు దేవునికి బలి అర్పించడానికి. ఈ 2 కాసులు చూశాను మెచ్చుకుంటున్నాడు ఆయన. శబాష్ అంటున్నాడు విధవరాలు చూసి. వాట్ ఇస్ రీజన్? మనుషులు పై రూపం లక్ష్య పెడతారు, దేవుడు హృదయం లక్ష్య పెట్టింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వారు ఏ ఉద్దేశంలో వచ్చి వారు అందులో వేస్తున్నారో దేవునికి తెలుసు. ఏ ఉద్దేశంతో ఏమొచ్చి ఆ 2 కాసులు వేసిందో దేవునికి తెలుసు. వాట్ ఇస్ ద డిఫరెన్స్? వి షుడ్ నో. చూడండి 44 వచ్చిన ఆన్సర్ చెప్తున్నాడు ప్రభు. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి కానీ ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవనమంతా వేసినని చెప్పాను. మై గాడ్. అక్కడ సారేపేతు గ్రామంలో ఉన్నటువంటి ఆ విధవరాలు ఏం చేసిందో ఈ విధవరాలు కూడా సేమ్ అదే చేసింది. ఆమె ఆ రొట్టె కనుక చేసి ఏలియాకి ఇస్తే ఇంకా ఏమి నథింగ్, జీరో ఆమె బ్యాలెన్స్. ఈమె కూడా 2 కాసులు ఇచ్చేస్తే ఈమె దగ్గర బ్యాలెన్స్ ఎంత? 0. బట్ షీ డిడ్ కేర్. అదే దేవుడు మెచ్చుకున్నాడు. వారందరూ వారికి ఉన్నటువంటి ధన సమృద్ధిలో నుండి, కలిగిన సమృద్ధిలో నుండి వేశారమ్మా.
కానీ ఏమైతే తన లేమిలో నుండి ఏమీ లేకపోయినా ఉన్నదంతా వేసేసింది. ఆమె దగ్గర ఎంత ఉందమ్మా? 2 కాసులు. ఆమె దగ్గర ఏముంది? బుడ్డులో ఇంత నూనె, ఆ తొట్టిలో ఇంత పిండి. ఈమె దగ్గర ఇంటిలో ఆమె చేతిలో ఏమన్నామా? 2 కాసులు. అవన్నీ కూడా ఎవరికి ఇచ్చిందమ్మా? దేవునికి ఇచ్చేసింది. నేనైతే ఏం చేసేవాడిని తెలుసా? 2 కాసులు ఉన్నాయి, నా 2 కాసులు ఆయనకి ఇచ్చేస్తే అమ్మా నా దగ్గర ఏముంటుంది? ఫోన్లే 50-50 అంటారు కదా. ఒక కాసు వేస్తా, ఒక ఆశ నేను జేబులు పెట్టుకొని బయటకు వెళ్తా. వాడు ఛాయ్ అనేది వస్తుంది, కిందకి వెళ్తే ఛాయ్ కొట్టున్నాడు కదా, చేసి ఆడవచ్చు అనుకునేవాడు నేనైతే. 2 ఏమన్నా అంతే కదా, 2 కాసులు అంటే ఏం చేయాలా? ఒకటి వేయాలి, ఒకటి ఏమో పట్టుకోవాలి. కానీ ఏం చేసింది? 2 వేసేసిందంట. అందుకని 2 అన్నాడు. 2 కాసులు కూడా ఎవరికి ఇచ్చిందా? ఆమె ఏసైకి ఇచ్చింది. ఎందుకని? ఏసై అంటే ఆమెకి ప్రేమ. డబ్బు అంటే, తన ప్రాణం అంటే ఆమెకి లెక్కలేదు. ఆ ప్రాణం కంటే మిన్నగా నేను ఎవరిని ప్రేమించాలా? ఏసైని ప్రేమించాలి అని తనకు కలిగిన సమస్తములో నుండి జీవనం అంతా కూడా ఆయనకి ఇచ్చేసింది. ఇచ్చేస్తే ఆమె గతి అంటే చెప్పండి. ఇప్పుడు 2 కాసులే ఉన్నాయి, బయటకు వెళ్తే ఏదైనా రొట్టె ముక్క దొరుకుతుంది. ఉన్నదంతా వేసేసింది. ఇప్పుడు బయట వేసేసిన తర్వాత మధ్యాహ్నం 1 గంటకి ఇది ఊరుకోదు కదా, సాయంకాలం మళ్ళీ ఊరుకోదు కదా, కేకలేస్తుంది. మళ్ళీ మామూలు కాదు, కేకలు అరుపులు వేస్తుంది. ఏం చేయాలి ఆమె? ఏం ఆలోచించలేదు. నాకు తినడానికి తిండి ఉన్నా లేకపోయినా పర్లేదు, పస్తులున్నా పర్వాలేదు, చచ్చిపోయినా పర్వాలేదు, నా ఏసైకి నేను ఇస్తానని చెప్పి ఇచ్చేసిందంట. దేవునికి కావాల్సింది నువ్వు ఎంత ఇస్తున్నావు అన్నది కాదు, నువ్వు ఏ హృదయంతో ఇస్తున్నావు అనేది దేవునికి కావాలి. 1,00,000 రూపాయలు ఇచ్చినా ఐడెంటిటీ కేర్. 1 రూపాయి ప్రేమతోటి దేవునికి కావాల్సింది అదే. నా సోదరు మనుషులు 10 రూపాయలు లక్ష్య పెడతారు, వాళ్ళనే గౌరవిస్తారు. ఎవరైతే 1,00,000 ఇచ్చారో వాళ్ళని గౌరవిస్తారు. తీసుకొచ్చి చేలో అందరికన్నా ముందు కూర్చోబెడతాను. నేనైతే 1,00,000 రూపాయలు ఇచ్చారన్నమాట, పాస్ గారు తీసుకొని అక్కడ కూర్చోబెడతా. 1 రూపాయి ఇచ్చినా నేను ఇక్కడ కూర్చుంటాను నేనైతే. కానీ వాళ్ళందరినీ వేసి ఇక్కడ కూర్చోబెట్టాడు, ఆమెని పైన కూర్చోబెట్టాడు. ఇది నీ దేవుడు. నాలాంటి మా వ్యక్తి కాదు నీ యేసయ్య, నాలాంటి మనుషుడు కాదు నీ యేసయ్య. ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 అతి శ్రేష్ఠుడు, ఆయనతో సమమైన వారు ఎవరు లేరు. అటువంటి దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీ దగ్గర ఇంట్లో ఇంతే ఉందా పిండి, ఇంతే ఉందా నూనె, నీ చేతిలో పిడికి విత్తనాలే ఉన్నాయా? అమ్మో రేపు ఎలాగా అని ఏమి తిందమో ఏమి త్రాగుదామో అని విచారించవద్దు. ఏమి కట్టుకుందామో ఏమి ధరించుకుందామో విచారించవద్దు. మొదట నీతిని వెతుకో, ఆ రాజ్యాన్ని వెతుకో, ఇవన్నీ నేను ఇచ్చేస్తాను. నీకు నువ్వేదిస్తున్నావు నా సోదరుడు నా సోదరి? అయ్యో రేపు ఎలాగో ఏమి తిందామో ఏమి త్రాగో ఏమి ధరించుకోమో ఇదే విచారాలు ఉన్నావా? ఆ విచారాలు ఉంటే ఆ విచారాలు అలాగుంటాయి. ఏ మనుషుడు తీయలేడు. ఆ విచారం తీసేవేళనంటే ఆమె ఏం చేసిందో ఎగ్జాక్ట్లీ ఈమె కూడా అదే చేసింది. ఈ బీద విధరాలు మొట్టమొదటి స్థానం ఎవరికి ఇచ్చిందమ్మా? ఆ సారిపతి విధరాలు ఏం చేసింది? మొట్టమొదటి స్థానం ఏసైకి ఇచ్చింది. ఈమె కూడా ఏం చేసింది? దేవుడు అంటే ఏసై అని చెప్పాలి, ఏసైకే ఇచ్చింది. ఓకే, అంటే వేసినది ఏముంచిందమ్మా? ఆమె విశ్వాసం ఉంచింది. విశ్వాసం ఉంచింది. రేపు ఏమైపోలేదు. ఏమో సాయంత్రం ఇంటికి వెళ్తే ఏముండదేమో, రేషన్ లేదు, ఏం దిగులేదు. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. ఎంతమంది ఉన్నారమ్మా ఇలాగూ? నీవు నాకుండగా ఈ లోకంలో ఏది అక్కర్లేదనే ఆ యొక్క విశ్వాసులు చెప్పిన మాట ఎంతమంది చెప్తున్నాం మనం ఈరోజు? నువ్వు ఉన్నా లేకపోయినా పర్లేదు ప్రభా, నాకు ఉంటే చాలనుకుంటాను నేనైతే. ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం? నా సోదరుడు నా సోదరి, కోట్లు సంపాదించా, నా ప్రాణం పోయింది, వాట్ ఈజ్ యూస్? నా వెనకున్నవారు అనుభవిస్తారు హ్యాపీగా, నేను మట్టి అయిపోతా. నీ జీవితంలో నా జీవితంలో మొదటి స్థానం యేసయ్యకి. నా సోదరుడు నా సోదరి, నీ జీవితాన్ని యేసు ప్రసాదించు. నీ కొరకు ప్రాణం పెట్టాడు యేసయ్యకి, నీ జీవితాన్ని సమర్పించుకో. ఆయన రక్తంలో కడుక్కో, ఆయన విశ్వాసం ఉంచు, ఆయన చెప్పిన మాట విను. దేవుడికి కైసరు ఇమ్మన్నాడు దేవుడు, ఇచ్చేసేయి. దశమ భాగాలు నీవి కాదు నావి, ఇచ్చేసేయి. దొంగతనం చేద్దాం, నాకు ఇవ్వాల్సిన ఇవ్వదు, నువ్వు దొంగతనం చేస్తున్నావు, ఇచ్చేసేయి అని ఆయన అంటున్నాడు. కానీ దాన్ని వ్యాపారంగా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు అనుకోండి. ఆ మాటల్ని డబ్బు కోసం వ్యాపారం చేసి చాలామంది ఉన్నారు.
ప్రభు దాని గురించి మాట్లాడలేదు, విధవరాల గురించి మాట్లాడుతున్నాడు ఈరోజు. నీ జీవితంలో ఏ స్థానాన్ని ఇస్తున్నావు? నీ జీవితంలో ప్రథమ స్థానం ఏది? నీ టార్గెట్ ఏమిటి? ఈరోజు మనం పరీక్ష చేసుకోవాలి. అప్పుడు నీ జీవితంలో మారుస్తాడు దేవుడు. మళ్ళీ రండి, ఇప్పుడు 126 కీర్తన రండి. 126 కీర్తనలో 126. ఐదు ఆరు ఏడు వచనాలు చదువుతాను చూడండి. కీర్తనలో 126, 5, 6, 7 వచనాలు. కన్నీళ్లు విడిచి విత్తువారు సంతోష గానముతో పంట కోసెదరు. పిడికిడి విత్తనము చేత పట్టుకొని ఏడ్చి చూపోవచ్చుండు విత్తువాడు సంతోష గానము చేయొచ్చు పనులు మోసుకొని వచ్చును. ముగిస్తున్నాను చూడండి. మొట్టమొదటిగా సార్పతి విధరాలు పొలంలో ఏరుగడకు వచ్చినప్పుడు ఆమె కళ్ళలో ఏముందమ్మా? కన్నీరు. కళ్ళల్లో కన్నీరెందుకు? ఏమి లేదని ఏడ్చింది. ఏలే చెప్పినట్టు దేవుడు చెప్పిన మాట విన్నప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆమె కళ్ళలో ఏమొచ్చినాయమ్మా? కన్నీళ్ళ, ఆనంద బాష్పాలు, సంతోషము, గానము, శుద్ధి గానములు. మార్చేసాడా లేదా దేవుడు? ఇక్కడ ఈ విధరాలు కానుక బిడ్డ 2 కాసులు వేసింది. అక్కడ ఏం జరిగిందో అక్కడ రాయబడలేదు, కానీ మనకు తెలుసుకోవాలి. ఆమెను అంతగా మెచ్చుకున్నాడంటే బయటకు వెళ్ళిన తర్వాత ఆమె వదిలేసాడు. వేసి వదిలేసాడు అనుకుంటున్నారా మీరు? 5,000 మందికి ఆహారం పెట్టినటువంటి యేసయ్య 6 లక్షల మందికి మన్నను చీల్చి నీళ్ళిచ్చినప్పుడు యేసయ్య, ఆకాశాన్ని చీల్చి మన్నాను గురించి యేసయ్య ఈ పేదలను వదిలిపెడతాడా? ఆమె జీవించినంత కాలము యేసు ఆమెను పోషించాడు. అది రాయలేదు అక్కడ. బట్ కెన్ అండర్స్టాండ్ దాట్. ఆమెను వదిలిపెట్టి దేవుడు వదిలిపెట్టాడు. ఆయన మాట విన్న వాళ్ళని వదిలిపెట్టాడు. ఆమె జీవితకాలం అంతా కూడా దేవుడు ఆమెను పోషించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందులేచినవండి. ఈరోజు నీ జీవితం ఎలా ఉందో ఒకసారి పరీక్ష చేసుకో. నీ జీవితాన్ని ఎలా మార్చబోతున్నాడో కొన్ని మాటలు చూపిస్తున్నాను, హృదయంలో దాచుకో. యెషయా గ్రంథము 61వ అధ్యాయం. యెషయా 61. మూడవ వచనం. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 3వ వచనం. సియోనులో దుఃఖించు వారికి ఏమిస్తాడమైనా? ఉల్లాస వస్త్రములు ధరింపజేడుకును. బూడిదకు ప్రతిగా ఏమిస్తాడమ్మా? పూదండను. దుఃఖమును ప్రతిగా ఏమిస్తాడమ్మా? ఆనంద తైలమును. భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చటకు ఆయనను పంపి ఉన్నాడు. యెహోవా తను మహింపొందుకున్నట్లు తను మస్తక వృక్షములనియు యెహోవా అడిగిన చెట్లను వారికి పేరు పెట్టబడింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసే అందుకోసమే నీ కొరకు ఈ లోకంలో దిగి వచ్చాడు. నీ దుఃఖాన్ని తీసివేయడానికి, బూడిదకు ప్రగా పూదండని ఇవ్వడానికి, ఉల్లాస వస్త్రం ధరింపజేయడానికి, నేను ఆనందం చేయడానికి, నీ సంతోషించడానికి, దీవించడానికే యేసయ్య వచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. గలతీయులకు రాసిన పత్రిక 6. ఆరవ అధ్యాయము 6, 7 వచనాలు. చాలా జాగ్రత్తగానండి. 6 నుంచి 9 వరకు చదువుతున్నాం. అందరు తీసుకురామా. గలతీ 6:6. వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థాన్నింటిలో భాగం ఇవ్వలను. మోసపోకుడి, దేవుడు విరక్కింపబడడు. మనుషుడు ఏమి విత్తును ఆ పంటనే కోయను. ఎలాగనగా తన శరీర యచ్చలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమను పంట కోయను. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయను. ఇప్పుడు 9వ వచనం చూడండి. మనం మేలు చేయట ఎందు విసుగుగా చెందము. మనం అలయక మేలు చేసినమేని ఏమనడమ్మా? తగిన కాలమందు పంట కోతము. దేవుని స్తోత్రం. అని తగిన కాలమందు పంట కోతము. మేలు చేయట విసుగుపోవద్దు అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? విశ్వాసం ఉంచుల్లో విసుగవద్దు. మొదటి స్థానం ఆయనకి ఇవ్వడంలో విసుగుపోవద్దు. ఆయన మాట వినడంలో విసుగుపోవద్దు. అలా చేస్తే తగిన సమయం ఉందో తగిన సమయం ఉందా లేదా? ఇప్పుడు చెట్టు నాటేసా, రేపు వచ్చేస్తే కాయలు. వర్షాకాలం వచ్చింది, ఇప్పుడు చెట్టు మామిడి చెట్టు వేసా, ఎప్పుడు కాస్తుంది అది? వేసవకాలం రావాలి. అలాగే శీతాకాలం పండితే పువ్వులు కానీ కాయలు కానీ ఏ కాలం పండి తగిన కాలం ఉంది.
అలాగే నిన్ను దీవించినాను కూడా దేవునికి ఏముందమ్మా, తగిన సమయం ఉంది. ఏ సీజన్, ఏ టైం. ఇన్ దట్ టైమ్, ఇన్ దట్ సీజన్ యూ విల్ బి బ్లెస్డ్. కాబట్టి దిగులు చెందొద్దు, వేదన పడొద్దు, కన్నీరు కార్చొద్దు. దేవుడిని దీవిస్తాడు. ఆ సమయం కొరకు కనిపెడదాం. హల్లెలూయా. అందరు కళ్ళు మూసుకోండి. ఇంకో బల్ల చేయబోతున్నాం. ప్రభువా, నా జీవితంలో మొదటి స్థానం నీదే. నీ చెప్పిన మాట వెంట నా జీవితానికి సమర్పించుకుంటున్నా. నన్ను దీవించు, నా ఆశలు తీర్చు, నా హృదయ వాంఛలు తీర్చు. నేను ఏది ఆశపడుతున్నానో అది నాకు అడుగు, ఇస్తాడు. కానీ నీ జీవితంలో మొదటి స్థానానికి అని చెప్పిన మాట విను. విశ్వాసంలో వెనక తిరగవద్దు. అమ్మా కళ్ళు మూసుకో. ఆయన చెప్పిన మాట విందాం. పల్లె చేయబోతున్నాం. ఆయన ఎంత ప్రేమతో ఆ రక్తాన్ని నీకు ఇచ్చాడమ్మా. ఒకసారి నాయపు చూడండి. ఈరోజు నీ చేతిలో అందరూ నాయపు చూడండి. అమ్మా అందరూ నాయపు చూడండి ఒకసారి. మీ చేతిలో ఇన్నే విత్తనాలేమో, ఇంతే పిండి ఉందేమో, ఇంతే నూనె ఉందేమో. ఆయన చేతిలో ఏముందమ్మా? ఆయన రక్తం. ఆయన చేతుల్లో ఆయన యొక్క శరీరం. ఈరోజు నీకు ఇవ్వబోతున్నాడు. అది ఈ లోకంలో ఈ దేంతోడు దాన్ని కొలలేరు. నీకు ఇవ్వబోతున్నాడు ఆయన. ఆ చేతుల్లో రక్తాన్ని చూడు, పాత్రను చూడు, ఆ చేతుల్లో రొట్టెని చూడు. కళ్ళు మూసుకోండి.